కాదు సార్, ఇందాక ఫస్ట్ నుంచి మీరు నైజాం ఒకటి చెప్తాను సార్. దీనికి నిజంగా మాకు ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నామండి, లాభం పడుతున్నాం, ఏంటో లెక్కలేసుకోవాలి, డిస్ట్రిబ్యూషన్, ఓన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఆ సినిమా బాగుంటే అన్నీ బాగుంటాయి, లేకపోతే ఇది అదే మోడల్లో మా రాజుగారు చేసేవాళ్ళండి. ఆయన చేశాడండి ఒక దీనిలో సినిమాను కొనేవాళ్ళు, ఎన్ఆర్ఐ కొనేవాళ్ళు. ఇది కళామ తల్లికి మన సినిమా రంగానికి ఆయన నిజంగా డెఫినెట్గా ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన చేశారు. ఆఫీస్ చేసింది ఏది ఆ పాత దీనిలో. పక్కన ఆయన ఏంటండి, అసలు ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు స్క్రీన్ల మీద స్క్రీన్లు పెంచుకుంటా వెళ్ళి 250, 230 పెంచేసుకో. నువ్వు వచ్చిన డబ్బంతా లోపలేసేసుకో. ఇప్పుడేంటి అక్కడ కూర్చుని ఆ చైర్లో కూర్చుని ఇదేంటి, ఇది అన్యాయం జరుగుతుంది, సింగిల్ స్క్రీన్ అన్యాయం అవుతుందని మాట్లాడతా. ఆయనకు ఉందండి ఆ అర్హత, ఆయనకు ఉంది మాట్లాడటానికి. ఎందుకంటే వాళ్ళు కొన్నారు. శిరీష్ అన్నకి అంటే ఎస్విసి ఆఫీసు ఎన్ఆర్ఐ సినిమాలు కొన్నారు ఇప్పుడు దాకా. సో శిరీష్ అన్నకి కష్ట సుఖం తెలుసు. హిట్ ఫ్లాప్ అయితే మంచి మైక్ శిరీష్ అన్నకి ఆ కష్టం తెలుసు. పక్కన ఉన్న ఇంకొక 300 స్క్రీన్లు ఉన్న కష్టాల్లో ఉన్న ఎగ్జిబిటర్ కి ఈ కష్టాలు తెలియకపోయినా ఇవన్నీ చెప్తున్నారని రావని ఉద్దేశం. శిరీష్ యాక్చువల్లీ నిజంగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద హిట్ సినిమాలు ఎలా చేశారో అంత పెద్ద ఫ్లాప్ సినిమాలు కూడా చేశారు. సో ఆయనకి పెయిన్ తెలుసు. సో ఆయన బ్యాలెన్స్ అవుట్ చేస్తానికి ట్రై, కానీ ఆయన మరి ఎందుకు నిన్నంత అవసరం లేని నిన్న కూర్చుని మాట్లాడితే అయిపోయేదానికి అదంత జరిగింది. ప్లస్ అంటే ఈ రోజు ఒకటే రెస్టారెంట్ లో తినాం కదా, అప్పుడప్పుడు మారుతాం కదా. అలానే మూడు వచ్చింది, మారాలనిపించింది, మారాను అంతే. అది మీరు రాజుగారిని శిరీష్ అన్నని అడగాలి, అది నాకు తెలియదు కదా. సార్ డిస్ట్రిబ్యూషన్ లో ట్రాన్స్పరెన్సీ లేదని మేము ఎప్పుడు అనట్లేదు. కానీ ఇప్పుడు దాకా ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా ఎన్ఆర్ఐ అమ్మేస్తున్నాం అనుకో, మన మేంచి ఒక డిస్ట్రిబ్యూటర్ మీద బర్డెన్ వెళ్తున్నప్పుడు మనకంటే తను ఎక్కువ బాధ్యతగా ఉంటాడు. సో మనం అతన్ని ట్రాన్స్పరెన్సీ అడగాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు పర్సంటేజ్కి వచ్చేసింది అనుకోండి, ఫర్ సపోజ్ ఇప్పుడు వాళ్ళందరూ చెప్పినట్టు యూఎస్ లో ఉంది కదా, కర్ణాటకలో ఉంది కదా, ఈ అన్నింటిలో రెంట్ ట్రాక్ ఉంది, లేకపోతే మాకు సిస్టమ్ తెలుస్తుంది రెంట్ ట్రాక్ యూఎస్ లో అందరికీ తెలిసినట్టు. సో అట్లానే మాకు ఇప్పుడు పర్సంటేజ్ మీదకి వెళ్తుంది. కాబట్టి మీరు అన్నట్టు ఫుట్ఫాల్ పెరిగినా, థియేటర్స్ వాళ్ళు బాగుపడుతున్నా, అన్ని జరిగినా మాకు ఆ రెవెన్యూ సైడ్ ఎంత పెరిగిందో తెలియాలి. కాబట్టి మాకు ఆ ట్రాన్స్పరెన్సీ కోసం రెంట్ ట్రాక్ కావాలి అంటున్నాం. ఇప్పుడు దాకా ఏంటంటే మరి పర్సంటేజ్ వచ్చిందో అది వేరు, రెంటల్లో ఉన్నప్పుడు వేరు కదా. రెంటల్లో ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటర్ రిస్క్ ఎక్కువ కదా. అదే మేము అదే అంటున్నాం, అవన్నీ మీరు తెచ్చేస్తే అంత తొందరగా కుదిరితే అంత తొందరగా, అప్పుడు మేము ఇవన్నీ కూడా కూర్చొని ఎక్కడ టేబుల్ సాల్వ్ చేసుకుని ఎలా చేద్దాం. సార్ ఇవన్నీ ప్రాబ్లం ఏం కాదు సార్. దేనికి రోడ్ బ్లాక్ కాదండి.